జీ తెలుగులో రాత్రి 7 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న సీరియల్ లక్ష్మీ నివాసం. కన్నడలో టెలికాస్ట్ అవుతున్న లక్ష్మీ నివాసకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చంద్రశేఖర్, శ్రీరంజని, భావన లాస్య, అంతరా స్వర్ణాకర్, ఏక్నాథ్ పరచూరి ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ సీరియల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్లో హీరోయిన్ గా భావన లాస్య జాను క్యారెక్టర్ లో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ప్రస్తుతం జై గురించిన నిజస్వరూపాలు కథలో బయటపడబోతున్నాయి. ఈ తరుణంలో లక్ష్మీ నివాసం సీరియల్లో ఒక ట్విస్ట్ ని ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం లక్ష్మీ నివాసంలో హీరోయిన్ గా నటిస్తున్న జాను పాత్రధారి భావన లాస్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. గతంలో మల్లి సీరియల్లో అడవి మల్లిగా కనిపించిన అదే క్యారెక్టర్ లోనే ఇప్పుడు లక్ష్మీ నివాసం సీరియల్లో మరోసారి అడవి మల్లిగా ప్రేక్షకుల ముందుకు జాను వచ్చేస్తోంది. లక్ష్మీ నివాసంలో ఇప్పుడు భావన లాస్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. మరి భావన లాస్య ఇంతకీ డ్యూయల్ రోల్ లో ఎందుకు వస్తున్నారు? జై గురించిన నిజ స్వరూపాలు బయట పెట్టడానికే ఆమె డ్యూయల్ రోల్ లో వస్తుందా? ఇంతకీ కథలో ఏం జరగబోతోంది? మిస్ కాకుండా చూడండి. జాను పోలికలతో మరొక అమ్మాయి ఎవరైనా గతంలో ఉన్నిందా? ఇప్పుడు ఆ పోలికలతో జాను వచ్చి జై నుండి నిజాల్ని బయట పెట్టించబోతోందా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఏమైనా కథలో చోటు చేసుకోబోతున్నాయా? ఇలాంటి ఆసక్తికరమైన వివరాల కోసం లక్ష్మీ నివాసం సీరియల్ ని రాత్రి 7 గంటలకి జీ తెలుగులో మిస్ కాకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.